వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ట్రంప్ మామలో అపరిచితుడు దాగున్నాడా? అబద్ధాలు నిజాలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆయన పాటించడమే లేదు. ఇది రాజకీయ వ్యూహమా లేక వెర్రిపుచ్చకాయకు మరొక రూపమా అని చెప్పడానికి వీల్లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇజ్రాయిల్ పాపం మాకు అమెరికా కొండంత అండగా ఉంది అని ఇరాన్ లాంటి చాలా పెద్ద దేశంపై ఎడాపెడా దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ న్యూక్లియర్ సిస్టమ్స్ ని డిస్ట్రాయ్ చేయడమే టార్గెట్ గా విధ్వంసకర స్ట్రైక్స్ తో టారెత్తించింది. అయితే ఇరాన్ వద్ద చాలా రకాల మిసైల్స్ ఉన్నాయి. లో, మీడియం, లాంగ్ రేంజ్, హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. రిటాలియేషన్ గా ఇరాన్ ఇజ్రాయెల్ ని కూడా బీభత్సంగా టార్గెట్ చేస్తోంది. చివరికి న్యూస్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇలాగే వార్ కంటిన్యూ అయితే ఇజ్రాయెల్ వద్ద మరో వారంలోగా డిఫెన్స్ మిసైల్స్ అన్నీ అయిపోతాయి. అప్పుడు అసలు ఇరాన్ మిసైల్స్ ని అడ్డుకునే వ్యవస్థే కొలాప్స్ అయిపోతుంది అని న్యూస్ స్టార్ట్ అయింది. కండిషన్ ఎలా మారింది అంటే, అంతా అమెరికా వైపు చూడడం ప్రారంభించారు. అమెరికా రంగంలోకి దిగక తప్పదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక్కదానితో ఇరాన్ని దెబ్బతీయడం, ఇరాన్ మెడలు వంచడం అయ్యే పని కాదు. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ ని ఇజ్రాయెల్ ఒక్కటే కొలాప్స్ చేయడం కూడా అయ్యే పని కాదు అని అంతా ఇక అమెరికా డైరెక్ట్గా వార్లోకి దిగాల్సిందే, దిగిపోతుంది అని వెయిట్ చేయడం ప్రారంభించారు. మరి ట్రంప్ ఈ సమయంలో అపరిచితుడిలా ఎలా మారాడు? మారిన ట్రంప్ను చూసి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడు? మధ్యలో రష్యా అధ్యక్షుడు వచ్చి ఏమని బెదిరించాడు? ఎవరిని బెదిరించాడు? పుతిన్ బాబాయ్ బెదిరించినందుకే అపరిచితుడిగా మారిన ట్రంప్ తోక ముడిచాడా అనే చాలా ఆసక్తికరమైన, తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఇజ్రాయెల్ గురించి అందరికీ గట్టి విశ్వాసం ఉంటుంది. ఇజ్రాయెల్కి 5 లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ ఉంటుంది. మొసాద్, అమన్, షిన్బిట్ లాంటి సీక్రెట్ ఆపరేషన్స్ని అద్భుతంగా చేయగల మిలిటరీ అండ్ స్పై ఏజెన్సీలు ఉంటాయి. అత్యాధునిక టెక్నాలజీ అండ్ ప్లానింగ్ ఉంటుంది. ఒక్క మాటలో ఇజ్రాయిల్ మొత్తం ఒక భయంకరమైన మారణాయుధంలా ఉంటుంది. ఇజ్రాయెల్ గెలవడం తప్ప ఓడటం తెలియని దేశం అని. కానీ ఇరాన్ విషయానికి వచ్చేసరికి ఇరాన్ ఇజ్రాయెల్ కంటే చాలా పెద్ద దేశం. తర్వాత రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలతో ఈ దేశానికి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆయుధ అండ్ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సో ఈ దేశాల సహకారంతో ఇరాన్ అనేక రకాలైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను నిర్మించుకుంది. ఇప్పుడు ఒక్కటొక్కటి తీసి ప్రాణాంతకమైన మిసైల్స్ని తీసి ఇజ్రాయిల్ పైన ప్రయోగిస్తోంది. ప్రిసిషన్ స్ట్రైక్ కేపబిలిటీ గల ఫతా 110, ఫతాకి అప్గ్రేడ్ అయిన జోర్ఫాఘర్ అను సూపర్ సోనిక్, 1000 కిలోమీటర్లు తీసుకువెళ్లగల రెజ్ఫుల్, 2000 కిలోమీటర్లకు దూసుకు వెళ్లగల ఖేబర్ అండ్ ఖుర్రం షెహర్ 4 అను బాలిస్టిక్ మిసైల్స్, ఇలా చాలా మిసైల్స్ ఉన్నాయి. షహీద్ 136 లాంటి పవర్ఫుల్ డ్రోన్స్ ఉన్నాయి. విధ్వంసం సృష్టించడానికి తగిన విధమైన అన్ని రకాల మిసైల్స్ ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇరాన్ ఒకేసారి వర్షంలాగా వీటిని ఇజ్రాయిల్ పైన కురిపిస్తూ ఇజ్రాయిల్ యొక్క పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ని కూడా లీక్ చేస్తున్నాయి. ఇజ్రాయిల్ నగరాలను డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ మిసైల్స్ స్ట్రైక్స్ వల్ల సౌత్ ఇజ్రాయిల్లోని ఎయిర్ బేస్ నెవాతిమ్ అను ఎయిర్ బేస్ దెబ్బతిన్నది. ఇక్కడ F-35 ఫైటర్స్ ఉంటాయి, కానీ స్ట్రైక్కు ముందే F-35లని ఇక్కడి నుండి వేరే చోటుకు తరలించినట్టుగా ఇజ్రాయిల్ చెప్తోంది. రామత్ ఎయిర్ బేస్ని కూడా ఇరాన్ మిసైల్స్ టార్గెట్ చేశాయి. ఇది పూర్తిగా విధ్వంసం అయిందని ఇరాన్, ఒక్క డ్రోన్ మాత్రమే ఇక్కడ పడింది అని ఇజ్రాయిల్ కొట్టివేసింది. ఇజ్రాయిల్కి అత్యంత ప్రతిష్టాకరమైంది మొసాద్. ఆ మొసాద్ హెడ్ ఆఫీస్ని కూడా పేల్చాము అంది ఇరాన్. కానీ అదేం లేదు, ఆఫీస్కి సమీపంగా మాత్రమే ఈ స్ట్రైక్ జరిగింది అని ఇజ్రాయిల్ అంది. టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా లాంటి చాలా నగరాలలో ఇరాన్ మిసైల్స్ విధ్వంసం సృష్టించాయి. ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోవచ్చు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. చివరికి ఇరాన్ ఇజ్రాయిల్ పైన క్లస్టర్ బాంబ్స్ ని కూడా ప్రయోగించింది. క్లస్టర్ బాంబ్స్ ప్రయోగించింది మా పైన అని ఇజ్రాయిల్ ఇరాన్ని నిందిస్తూ క్లెయిమ్ కూడా చేసింది. క్లస్టర్ బాంబ్ అంటే ఒక పెద్ద బాంబ్ ఇది. దీనిని ప్రయోగించినప్పుడు అది టార్గెట్ పైకి వెళ్లి అక్కడ పేలుతుంది. దాంట్లోంచి చిన్న చిన్న బాంబులు వెలువడతాయి. అవి లొకేషన్స్కి చేరి అక్కడ ఒకేసారి చాలా ప్రాంతాలను భారీగా విధ్వంసం చేస్తాయి. అయితే ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలు ఈ అటాక్స్ని 90 to 95% ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. ఒక్క 5% మాత్రం దెబ్బతీస్తున్నాయి. ఈ 5% డిస్ట్రాయ్తో యుద్ధం కంటిన్యూ అయినా ఇజ్రాయిల్ మరో వారం 2 వారాలు తట్టుకోగలదా అన్నది అందరి ప్రశ్న. ఎందుకంటే ఇజ్రాయిల్ చాలా చిన్న ప్రాంతం. ఇక్కడ పాపులేషన్ 95 లక్షలు మాత్రమే ఉంటారు. చాలా చాలా చిన్న ప్రాంతం ఇది. ఇరాన్తో పోల్చుకుంటే 10 రెట్లు చిన్నది. ఇజ్రాయెల్ తట్టుకోలేని పరిస్థితికి ఓవైపు చేరుతూ ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామ మాత్రం అపరిచితుడిలాగా మారిపోయాడు. ఈ యుద్ధానికి ముందు
ఇరాన్లో న్యూక్లియర్ సెంటర్స్ ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి నియర్గా వచ్చేసింది. మరొక 10% యురేనియం శుద్ధి జరిగితే ఇరాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తుంది అని చెప్పి ఇరాన్ని ఒప్పందం గురించి చర్చలకు రమ్మని చెప్పి 2 నెలల గడువు ఇచ్చింది. 2 నెలల తర్వాత గనక ఒప్పందం ఓకే కాకపోతే భారీ విధ్వంసం చేస్తామని కూడా ట్రంప్ హెచ్చరించాడు. ఈ 2 నెలలుగా 5-6 సార్లు చర్చలు జరిగాయి. కానీ చర్చలు ఏ విధంగా కూడా సక్సెస్ కాలేదు. దీని తర్వాత ఇజ్రాయెల్ న్యూక్లియర్ సెంటర్స్ పైన, ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు ఇప్పుడు ప్రారంభించింది. దీనిని అంతటినీ రెచ్చగొట్టింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అపరిచితుడిలా మారిపోయాడు. ఇరాన్ పైన అమెరికా సైనిక చర్యకు దిగడం గురించి మరో 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటాను అని ఇప్పుడు ప్రకటించాడు. నిజంగా ఈయన ప్రకటన ఇజ్రాయెల్కి ఫేవర్గా మాట్లాడే వారందరినీ నిరాశలో ముంచింది. బాబోయ్, ఈ అమెరికాని గాని, ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను గాని జన్మలో నమ్మకూడదురా నాయనా అనుకున్నారు. ఈ ట్రంప్కి ఇలా దేనికైనా 2 వారాల్లో చెప్తా అనడం బాగా అలవాటైపోయింది. గతంలో ఉక్రెయిన్ రష్యాల విషయంలో పుతిన్ వైఖరిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు కూడా 2 వారాల్లో చెప్తాను అన్నాడట. యుఎస్లో పెండింగ్లో ఉన్న చాలా విషయాలను గురించి అడిగినప్పుడు కూడా అతను ఇలాగే 2 వారాల్లో చెప్తాను అన్నాడట. కొత్త పన్ను విధానం గురించి అడిగినప్పుడు కూడా 2 వారాల్లో చెప్తాను అన్నాడట. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ బాగా దెబ్బతింటోంది. అదేగాక ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొలాప్స్ చేయలేకపోతోంది. ఇజ్రాయెల్ వద్ద వాటిని కొలాప్స్ చేయగలిగేటువంటి బంకర్ బస్టర్స్ లేవు. మరి మీరు ఎప్పుడు ఇరాన్ పైకి స్ట్రైక్కు వెళ్తారు అని అడిగితే ఇప్పుడు కూడా 2 వారాల్లో చెప్తాను అన్నాడు. ఇలా ట్రంప్ సడన్ గా అపరిచితుడైపోయాడు. మళ్ళీ ఇజ్రాయెల్ పట్ల ఇప్పుడు కూడా అదే విధంగా మారిపోయాడు. అయితే ఇరాన్లోని కీలకమైన ఫార్డో న్యూక్లియర్ సెంటర్ కొండ కింద సుమారుగా 200 మీటర్ల కింద ఉంది. దానిని దెబ్బతీయడం అమెరికా GBU-57 మాప్ బంకర్ బస్టర్స్ తో కూడా అయ్యే పని కాదు అనేది ఒక కారణం. ఒకవేళ ఈ సెంటర్ని పేల్చినా కూడా దీనికి ఆనుకుని కోమ్ అనే నగరం ఉంటుంది. ఈ నగరం మొత్తం రేడియేషన్ వల్ల నాశనం అవుతుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంది కాబట్టి ఈ రేడియేషన్ అక్కడి దాకా కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. గాలి గనక గట్టిగా వీస్తే భారత్కి చెందిన ఢిల్లీ దాకా కూడా ప్రభావం ఉండవచ్చు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ డేంజర్ సమస్య అవుతుంది అనేది కూడా ట్రంప్ అపరిచితుడు అవడానికి ఒక కారణం అని చెప్తున్నారు. అమెరికా గనక ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్లో కలగజేసుకుంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయి. ఇది చాలా పెద్ద తప్పవుతుంది. పాసిబుల్ యుఎస్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ లీడ్స్ టు ఎస్కలేషన్ దిస్ వరల్డ్ బి ఏ రాంగ్ స్టెప్ అని పుతిన్ హెచ్చరించాడు. ఈ కారణంగా కూడా ట్రంప్ అపరిచితుడయ్యాడు అంటున్నారు. తర్వాత ఇలా 2 వారాలు డిలే చేసి ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం తనంత తానుగా అలసిపోయి ఆగిపోతే ఆ క్రెడిట్ని కొట్టేసి నోబెల్ శాంతి బహుమతి అడుక్కోవచ్చు అన్నది కూడా మరొక కారణం. ఈ కారణం వల్ల కూడా ట్రంప్ అపరిచితుడయ్యాడు అంటున్నారు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ట్రంప్ అపరిచితుడుగా మారాడు అంటున్నారు. పోతే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా వచ్చేదాకా మేం వెయిట్ చేయం, ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ ని మేమే లేపేస్తాం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీని కూడా బతకనివ్వం, లేపేస్తాం అని అంటున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ పైన నిన్న క్లస్టర్ బాంబ్స్ను పేల్చిన తర్వాత ఇక నుండి ఇరాన్ పైన విధ్వంసకరంగా విరుచుకుపడతాం, మరింత భయంకరంగా విరుచుకుపడతాం అని ఇజ్రాయెల్ జనరల్ కట్జ్ అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము అణు ఒప్పందం చర్చలకు రానే రాం అని ఇరాన్ మరొక వైపు అంటోంది. ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో ట్రంప్ సడన్ గా అపరిచితుడిలా మారిపోయాడు. ఇది ట్రంప్ అపరిచితుడిగా మారిన స్టోరీ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.